శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూన్ నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? జూన్ నెలలో జూన్ 15వ తేదీ పర్యంతం అధిక జ్యేష్ఠము, జూన్ 16 తర్వాత నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది తెలుగు మాసములు. కాబట్టి జూన్ నెలలో గ్రహముల యొక్క సంచారము వృషభ రాశి వారికి ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇప్పుడు చెప్పుకుందాము. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ జూన్ నెలలో ఒక కీలకమైన మార్పు గ్రహ సంచార రీత్యా. జూన్ 2 నుంచి గురువు మారుతున్నాడు, మిథునం నుంచి కర్కాటకానికి, అంటే వృషభం నుంచి తృతీయ స్థానానికి వస్తాడు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు పెద్దగా గొప్ప ఫలితాలు ఏమివ్వడు, అలా అని చెడు కూడా చెయ్యడు. కానీ శుభ ఫలితాల పరంపర వృషభ రాశి వారికి ఇక్కడ కొంత తగ్గవచ్చు, ఇది తెలుసుకోండి. శనైశ్చరుడు ఏకాదశంలోనే ఉన్నాడు జూన్ నెలలో. ఆర్థిక ప్రయోజనాలు బ్రహ్మాండంగా ఉంటాయి. రాహువు దశమ స్థానంలో శుభంగా ఉన్నాడు, చతుర్థ స్థానంలో కూడా కేతువు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడా కొంత గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి పర్వాలేదన్నట్టుగానే ఉంది. కొంత శుభం కూడా కలగవచ్చు. ఎందుకంటే రవి వృషభంలో సంచారం చేస్తూ మరల 16వ తేదీ తర్వాత మిథునానికి వెళ్తాడు. జన్మరాశిలో సంచారం రవి వల్ల కొంత కోపాలు, తాపాలు, అకాల భోజనం, కడుపు చికాకులు మొదలైనటువంటివి. ద్వితీయంలో ఉండటం వల్ల కొంత కుటుంబ విషయముల మీద వృద్ధి కలుగుతుంది. అంటే మీ రంగాల్లో జూన్ 15వ తేదీ తర్వాత వృషభ రాశి వారు విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు ఈ మాసంలో దాదాపుగా పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా కూడా వృషభ రాశి వారికి లాభాలు కలుగుతాయి. అనవసరమైనటువంటి వ్యవహారముల యందు జోక్యము చేసుకోకండి. స్థిరాస్తిని వృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా చిన్నపాటి ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఆ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తారు. అలాగే కొంత ఆరోగ్యం మీద దృష్టి పెడితే సరిపోతుంది. ముఖ్యంగా కుజుడు ద్వాదశ స్థానంలో మేషంలో ఉన్నాడు ఈ మాసం. కంటికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా వృషభ రాశి వారు జాగ్రత్త పడండి. అలాగే మాట తీరు వల్ల కుటుంబంలో ఏవైనా విభేదాలు కూడా ఏర్పడవచ్చు. అందుకే మాట పొదుపుగా ఈ జూన్ నెలలో వృషభ రాశి వారు పెట్టుకోవాలి. ఇక బుధుడు కూడా జన్మరాశిలో యొక్క సంచారం కాబట్టి మిథునానికి మారిన తరువాత బుధుడు మీకు అనుకూలత పెరుగుతుంది. అలాగే అప్రయోజనమైనటువంటి తిరుగుళ్ళు విపరీతంగా ఉంటాయి. శుక్రుడు జన్మరాశి ప్రవేశంతో కొంత ప్రభావం అనేటువంటిది కూడా తగ్గుతుంది.
ముఖ్యంగా శుక్రుడు ద్వితీయ స్థాన ప్రభావాన్ని పొందుతాడు. ఆ పొందినప్పుడు అంటే మీకు మిథునంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. కాబట్టి చిన్నపాటి ఒత్తిళ్ళు లేకుండగా జాగ్రత్తగా మీరు ఉంటే ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పని కూడా మీరు కృషితో చక్కగా దాన్ని పూర్తి చేస్తారు. ఆత్మీయులను విమర్శించకండి, దగ్గరికి తిప్పండి. బంధుమిత్రుల సమావేశాల్లో పిల్లల విషయాలు చర్చకు వస్తాయి. వివాహాది శుభ కార్యక్రమములు ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గట్టి ప్రయత్నాలు అనేటువంటివి చేసుకోండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఒకటే మాట ఏమిటి అంటే ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. మీకు తెలియకుండగానే మీకు మీ ప్రమేయం లేకుండానే కొన్ని సమస్యలు మీకు వస్తాయి. కాబట్టి ఈ మాసంలో కుజుడి ప్రభావం మాట మీద ఉంటుంది. కాబట్టి మాట తీరు బాగా పొదుపుగా పెట్టుకోండి. సమస్యలు చాలా వరకు కూడా మీకు దూరం అయిపోతాయి. అలాగే చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగ విషయంగా పని తీవ్రత ఉంటుంది. వ్యాపారపరంగా నష్టం రాకుండా చూసుకోండి. అవసరం అయినటువంటి చోట కొంత బుద్ధిమాంద్యం కూడా కలుగుతుంది. మీ జీవితంలో మీకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీ మీద కొంత తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడు జూన్ 16వ తేదీ నుంచి మీకు జూన్ 30 వరకు కూడా రవి ద్వితీయ స్థానంలో ఉండటం చేత కొంత ధనం కాపాడుకోండి. కుటుంబంలో కూడా ఎటువంటి పరుషవాక్యాలు ప్రయోగం చేయకండి. అలాగే బుధుడు మీకు తృతీయ దిశకు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. మొత్తానికి ఈ జ్యేష్ఠమాసం కానీ అధిక జ్యేష్ఠమాసంలో కానీ ఈ జూన్ నెలలో వృషభ రాశి వారు గతం కంటే కొంత జాగ్రత్తగా ఉండండి. చెడు ఫలితాలు ఏం పెద్ద కలగవు, కానీ ఉన్నటువంటి వాటిని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేస్తే ఈ మాసం అందుకే దైవారాధన చెయ్యండి. బాగా ఏం చెయ్యాలి దైవారాధన అంటే గురుకేతువులకు జపదానాలు చెయ్యండి. ఆర్థిక అభివృద్ధికి మహాలక్ష్మీ దేవత యొక్క స్తోత్రపారాయణం చేయండి. రోజు గణపతికి చక్కగా గరిక పెట్టండి. వీలున్నప్పుడల్లా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి. శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు చేయండి. మీకు చక్కటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైనా వ్యక్తిగతంగా జాతక రీత్యా సంప్రదించాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. తప్పకుండా నేను మీతో మాట్లాడతాను. అపాయింట్మెంట్ తీసుకోవడానికి కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ బాగుండాలి, వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలగాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఆశీస్సులు. వచ్చే మాసం కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.